వెల్కమ్ టు డే 6లో అయితే మనం ప్రాసెస్ ఇన్ ఖాళీ లూనెస్ అండ్ ప్రోగ్రామ్ దీని గురించి అయితే మాట్లాడదాం. ఎప్పుడైతే మీరు ఒక గేమ్ అనేది ఇన్స్టాల్ చేశారు మామ, ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్ పబ్జీ తీసుకోండి. ఫ్రీ ఫైర్ కానీ పబ్జీ కానీ ఓపెన్ చేయకముందు అదొక ప్రోగ్రామ్, ఓపెన్ చేస్తే అదొక ప్రాసెస్. అంటే అర్థం చేసుకోండి మామ, మీకు ఈజీగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏం చేయాలంటే అది ఎప్పుడైతే రన్నింగ్ అవుతుందో అది ప్రాసెస్, అది రన్ కాకుండా ఊరికే ఉన్నప్పుడు అది ఒక ప్రోగ్రామ్. ఓకేనా, ఇది మీకు అర్థం చేసుకోండి. హౌ టు సీ ప్రాసెస్ ఇన్ ఖాళీ లూనెక్స్. దీనిలో టాప్ 3 కమాండ్స్ ఉన్నాయి. పిఎస్ అంటే ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ కమాండ్స్ అయితే యూజ్ చేద్దాం. పిఎస్ అని టైప్ చేస్తే టోటల్ నీకు సింపుల్ లిస్ట్ అయితే వచ్చింది అనమాట. టోటల్ లిస్ట్ అనేది ఓన్లీ లిస్ట్ వచ్చింది. తర్వాత పిఎస్ఏయుఎస్ అంటే ఆల్ ప్రోగ్రామ్ ప్రాసెస్ లిస్ట్ అని ఒకటి వచ్చింది అనమాట. మొత్తం నీ సిస్టంలో పనిచేసే ప్రాసెస్ అన్ని లిస్ట్ అన్నీ వచ్చేసేది. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 3 కమాండ్. టాప్ అని పెడితే మీకు ఒక లైవ్ రిపోర్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైతే సెమ్ రాసి మార్క్స్ కోసం వెయిట్ చేస్తే ఒక రిజల్ట్ కార్డ్ వచ్చింది కదా, సేమ్ అలాగే లైవ్ రిపోర్ట్ అనేది జనరేట్ అయ్యి మీకు ఇచ్చింది అనమాట. దీన్నే ప్రాసెసెస్ కమాండ్స్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనం పిఐడి అంటే ఏందో తెలుసుకుందాం. పిఐడి అంటే ప్రాసెస్ ఐడి నంబర్. ప్రతి ఒక్క యాప్కి కానీ ప్రతి ఒక్క ఏదానికైనా సరే ఒక ఐడి అనేది ఉంటుందన్నమాట. అది ఎలా ప్రాసెస్ చేస్తుంది, ఎక్కడి నుంచి ప్రాసెస్ చేస్తుంది, దానికి ఒక ఐడి నెంబర్ అనేది ఉంటుంది అనమాట. దాని గురించి అయితే మనం చేద్దాం, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. నాకు ఓకే సింపుల్ లిస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ పిఎస్ఏయుఎక్స్ అని కొడితేనే నాకు టోటల్ లిస్ట్ అనేది వచ్చింది చూడండి. సింపుల్గా అంతా లిస్ట్ మొత్తం ఇచ్చేసింది అది. బట్ ఇక్కడ నేను ఏ దానికి కనుక్కోలేను కదా, అందుకే మనం ఏం యూజ్ చేస్తామంటే ఇక్కడ టాప్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఆ టాప్ అనే కమాండ్ యూజ్ చేసి చూపిస్తా చూడండి ఒకసారి. నేను ఇప్పుడు టాప్ అనే కమాండ్ అయితే యూజ్ చేసా. ఇప్పుడు నాకు టాప్ అనే కమాండ్ యూజ్ చేయగానే ప్రతి ఒక్కటి లైవ్ రిపోర్ట్ అనమాట. ఇది వెంటనే మారుతుంది చూడండి. మీకు ఏ సిపియు ఎంత వాడుతున్నారు, జీపీయూ ఎంత వాడుతున్నారు, అసలు పిఐడి యూజర్ ఏంటి, అసలు పర్సెంటేజెస్ ఎంత, టైము, కమాండ్ ప్రతి ఒక్కటి మారుతూ ఉంటుంది సెకండ్కి. చూసుకోండి ఒకసారి మీరు. ఇది కథ పిఐడి గురించి. ఓకేనా, ఎప్పుడైనా కానీ మన ఫోన్లో ఒక యాప్ హ్యాంగ్ అయిందనుకో, 4 స్టాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి ఒకసారి. ఆప్షను ఖాళీ లూనెక్స్లో ఉంటుందా ఉండదా? ఉంటుంది మావా. బట్ ఇది కమాండ్స్లో చేసుకోవాలన్నమాట. నేను ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ కమాండ్స్ని ఎలా యూజ్ చేయాలంటే ఖాళీ లూనెక్స్లో మనం యూజ్ చేద్దాం. లెట్స్ గో. ఓకే మామ, ఈ వీడియో అయితే ఇంతవరకే లాస్ట్. ఇక లైక్ చేసి షేర్ చేసేయండి వీడియో మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి.